2025 ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ జట్టు ప్రయాణం ముగిసింది. డిపెండింగ్ ఛాంపియన్స్ హోదాలో బరిలోకి దిగిన పాక్ జట్టు నిరాశపరిచే ప్రదర్శన కనబరిచింది. చాలా ఏళ్ల తర్వాత ఒక ఐసీసీ ఈవెంట్ను నిర్వహించే అవకాశం రావడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎంతో సంతోషపడింది. తమ దేశంలో మళ్లీ క్రికెట్కు పూర్వవైభవం రాబోతుందని కలలు కనింది. అలాగే ఆ దేశ క్రికెట్ అభిమానులు పాక్ క్రికెట్ బోర్డు తమ దేశపు జట్టుపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఎలాగో తమ దేశంలోనే జరిగే టోర్నీ కాబట్టి పాకిస్తాన్ జట్టు మంచి ప్రదర్శన కనబరిచి కప్పు గెలుస్తుందని భావించారు. కానీ తీరా టోర్నీ నుంచి ఒక్క మ్యాచ్ గెలవకుండా పాక్ నిష్క్రమించింది. ఐసీసీ టోర్నీని హోస్ట్ చేస్తూ ఒక్క మ్యాచ్ గెలవని మూడో జట్టుగా పాకిస్తాన్ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. ముఖ్యంగా న్యూజిలాండ్, భారత్ జట్లతో వరుస ఓటములతో టోర్నీ నుండి నిష్క్రమించింది. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో పాకిస్తాన్ ఒక్క విజయం సాధించకుండానే టోర్నీ ముగించాల్సి వచ్చింది. ఇక పాక్ ప్రదర్శనపై పాక్ కెప్టెన్ రిజ్వాన్ ఈ టోర్నీ నుండి వెళ్తూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. రిజ్వాన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆతిథ్య పాకిస్తాన్ ప్రస్థానం ఈ విధంగా ముగిసిపోవడం చాలా బాధగా ఉంది. బంగ్లాదేశ్తో జరిగే మిగిలిన నామమాత్రపు మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దు కావడంతో ఒక్క విజయం కూడా లేకుండా మేము ఈ ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ నుండి వెళ్లాల్సి వచ్చినందుకు చింతిస్తున్నాను. ఛాంపియన్స్ ట్రోఫీలో మా జట్టుపై పాక్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దురదృష్టవశాత్తు వాటిని తాము అందుకోలేకపోయాం. అయితే ఆటలో ఇలాంటివి సహజం. మా ఓటముల నుంచి, తప్పిదాల నుంచి మేము నేర్చుకుంటాం. మరోసారి న్యూజిలాండ్పై అలాంటి తప్పులు చేయకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాం. ముఖ్యంగా మా చిరకాల ప్రత్యర్థి భారత్ జట్టు చేతిలో ఓడిపోవడం మా అభిమానులను తీవ్రంగా నిరాశకు గురిచేసింది. అయితే త్వరలోని మరికొన్ని మ్యాచుల్లో వారితో తలపడబోతున్నాం. ఆ మ్యాచుల్లో తప్పక మా సత్తా చాటుతామనే నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే మా జట్టులో అద్భుతమైన టాలెంట్ ఉంది. అయితే ఈ మెగా ఈవెంట్కి ముందే మా జట్టు తరపున కీలకమైన 2 ఆటగాళ్లు గాయపడడం కూడా మా ఓటములకు ఒక కారణంగా నిలిచింది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు యువ ఆటగాడు సైమ్ అయూబ్ గాయంతో టోర్నీకి దూరమయ్యాడు. న్యూజిలాండ్తో జరిగిన తొలి మ్యాచ్ తర్వాత ఓపెనర్ ఫకర్ జమాన్ గాయంతో టోర్నీకి దూరమయ్యాడు. ఈ ఇద్దరు మంచి ఫామ్లో ఉన్న ఆటగాళ్లు. అయితే వాళ్ళిద్దరూ దూరం అవ్వడం వల్ల కొద్దిగా మాకు నష్టం జరిగింది. అయితే దాన్ని సాకుగా నేను చూపడం లేదు. ఏది ఏమైనా ఈ ఛాంపియన్స్ ట్రోఫీ మాకు ఒక పెద్ద గుణపాఠం. దీని నుండి తప్పక పాఠాలు నేర్చుకుని అందరికీ త్వరలోనే సమాధానమిస్తామని రిజ్వాన్ ముగించాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.